నమస్కారం. ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకొచ్చాను. తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇక విషయం ఏంటంటే, మనం మన సమాజంలో అంటే డాక్టర్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, వాటి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా మరి ఒకప్పుడైతే హాస్పిటల్స్ గురించి అంటే కొన్ని అంటే అంటే వివాదాలు అంటే చికిత్సలు సరిగా చేయకపోవడం కావచ్చు, లేకపోతే అడ్డగోలు బిల్లులు వేయడం కావచ్చు, పేదల్ని పీడించడం కావచ్చు, పేషెంట్లను పీడించడం కావచ్చు. కొన్ని హాస్పిటల్ల బాగోతాలు మనం చూసాం. 'ఠాగూర్' లాంటి సినిమాల్లో అయితే మనం అందరికీ తెలుసు. 'ఠాగూర్' సినిమా చిరంజీవి హాస్పిటల్ బాగోతాలు ఎలా ఉంటాయని. మరి ఎట్ ద సేమ్ టైం మనం డాక్టర్‌ని దేవుడిగా చూస్తాం మనం. కొంతమంది డాక్టర్లను మనం చూసాం. రూపాయి డాక్టర్. కోడెల శివప్రసాద్ టీడీపీలో ఉండేవాడు. ఆయన చనిపోయాడు. రూపాయికి ఆయన వైద్యం చేసేవాడు. అంటే డాక్టర్లలో కూడా సమాజం గర్వించదగ్గ డాక్టర్లు కూడా ఇప్పటికీ ఉన్నారు. అలాంటి డాక్టర్ల వాటి యొక్క గొప్పతనం మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ చూస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, ఈ సమాజంలో రాజకీయ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అంటే చాలా మటుకు 90% కూడా అంటే కొన్ని అంశాలు ఎట్లా ఉంటాయంటే అంత పట్టించుకోరు. నాకెందుకులే అని వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, చిన్నపిల్లలకి ఇచ్చే కాఫ్ సిరప్, ఈ దగ్గు సిరప్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వచ్చాయి. కాఫ్ సిరప్ వల్ల చాలామంది పిల్లలు చనిపోయారని చెప్పేసి, అంటే నకిలీ కాఫ్ సిరప్. ఇక మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకు కావచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళు కావచ్చు, ఈ డయేరియా అంటే విపరీతంగా విరేచనాలు అవ్వడం, అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, డాక్టర్ అయినా కూడా ప్రిస్క్రైబ్ చెప్తాడు, ఓఆర్ఎస్ తాగండి అని చెప్తారు. అయితే మొదట్లో మనం ఒక 10 years బ్యాక్ తీసుకుంటే ఎలక్ట్రాల్ పౌడర్ అని ఒకటి దొరికేది. గ్రీన్ కలర్లో ఉంటుంది, చిన్న షాచెట్ ఉంటుంది, దాంట్లో 20 grams ఏమో ఉంటుంది. అది 1 లీటర్లో కలుపుకొని ఎవరికైతే మోషన్స్ అయ్యాయో, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కొంచెం అట్లా మన పొట్టలోకి పంపిస్తాం. ఈ మోషన్స్, విరేచనాలు అనేటివి తీవ్రతరంగా ఉన్న విరేచనాలు తగ్గుముఖం పడతాయి అన్నమాట దీని ద్వారా. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఈ మనం ఇంతకుముందు వాడిన గ్రీన్ శాచెట్ ఓఆర్ఎస్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. అయితే వాళ్ళు ఒక మెడికల్ ఫార్ములాను రూపొందించి దాని ప్రకారమే దానిలో ఉండే కంటెంట్స్ ఏవైతే ఉంటాయో ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉండేలా ఆ కంటెంట్ ప్రిపేర్ చేశారు. సూచించిన మేరకు ప్రిపేర్ చేసి తయారు చేశారు. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 10 ఏళ్ళ నుంచి మనం ఈ మెడికల్ షాపులలో, ఇతరత్ర వాణిజ్య సముదాయాలలో మనం చూస్తున్నాం, యాపిల్ ORS-L, పొమోగ్రానేట్ ORS-L, ఆరెంజ్ ORS-L, ఇట్లా మనకు అనేక రకాలైన కంపెనీలు మార్కెట్లోకి వచ్చేసి అన్ని మెడికల్ షాపులో కనబడుతున్నాయి. అయితే ఈ ఓఆర్ఎస్లు చాలా ప్రమాదకరమని, అంటే వీటి వల్ల మన చిన్నపిల్లలు, అంటే మన దేశంలో సంవత్సరానికి 100 మంది చనిపోతే దాంట్లో 13 మంది ఓఆర్ఎస్లు తాగడం వల్ల చనిపోతున్నారని చెప్పేసి హైదరాబాద్కు చెందిన ఒక పీడియాట్రిషియన్, ఒక లేడీ డాక్టర్ పోరాటం చేసింది. దాదాపు 8 సంవత్సరాలు పోరాటం చేసి, అంటే ఏవైతే మరి ఓఆర్ఎస్లు ఉన్నాయో ఇవన్నీ నకిలీ ఓఆర్ఎస్లు,
ఈ ఓఆర్ఎస్లు వాడకండి, ముఖ్యంగా పిల్లలు తాగకూడదు, పెద్దవాళ్ళు తాగితే వాళ్ళకు షుగర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆమె పోరాటం చేసింది. మొదట ఆమె అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇట్లా ఆమె పోరాటం చేస్తూ ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఏం చేసింది, ఇప్పుడు ఏ మెడికల్ ప్రోడక్ట్ తయారు కావాలన్నా కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు తయారు చేయాల్సి ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ బోర్డు కూడా ఆమె ఆమె ఈ దీనికి సంబంధించి ఇలా జరుగుతుందని చెప్పేసి ఈ ఓఆర్ఎస్ల, ఇవి నకిలీ ఓఆర్ఎస్లు ఈ లేబుల్ వేసి వీళ్ళు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ నకిలీ ఓఆర్ఎస్లలో అంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఓన్లీ చక్కెర నీళ్ళు కలిపేసి ఏదో కలర్ కలిపేసి వీళ్ళు 30 రూపాయలు 40 రూపాయలకు మార్కెట్లో అమ్మడం. ఈ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే చిన్నపిల్లలకి తాగించినప్పుడు ఎమోషన్స్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆమె బలంగా చెప్తా ఉన్నారు. అయితే ఈమె డ్రగ్ కంట్రోల్కి ఈ అంశాన్ని ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు అంటే ఈ ఓఆర్ఎస్ ఎల్ అనేవాళ్ళు, ఈ ఓఆర్ఎస్ డి అనేవాళ్ళు, ఈ తర్వాత ఓఆర్ఎస్ రియాక్టివేట్ సంబంధించిన ఈ సంస్థలన్నీ మా పర్మిషన్ తీసుకోలేదని చెప్పారట. అయితే ఫాసి అని ఉంటుంది, FAASA ఫాసి అని వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారని చెప్పేసి చెప్పిందట. ఈ ఈ అంటే ఈ ఈ ఫుడ్కి సంబంధించిన అన్నమాట ఇది. అయితే ఈ డాక్టర్ శివరంజని పేరు వచ్చి డాక్టర్ శివరంజని తర్వాత ఏదైతే సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కూడా ఈమె ఫిర్యాదు చేసిందట. అంటే ఈ విధంగా జరుగుతుంది, నకిలీ లేబుల్ వేసేసి ఓఆర్ఎస్ అని లేబుల్ వేసేసి వీళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి మరి ఏదైతే సెంట్రల్ హెల్త్ మినిస్టర్కి ఈమె ఫిర్యాదు చేయడం జరిగిందట. మరి స్పందించిన ఈ సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ 2022 సంవత్సరంలో ఏదైతే ఈ ఓఆర్ఎస్ ఉందో, ఓఆర్ఎస్ ఉండాలి దాని కింద వీళ్ళు ఒకటి అంటే నో ఓఆర్ఎస్, దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్ అని ఒక చిన్న ఒక నోట్లాగా అంటే పెట్టేసారు. మామూలుగా సిగరెట్ డబ్బా మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టేసి సిగరెట్లు అమ్మేస్తూ ఉంటారు. ఈ ఓఆర్ఎస్ మీద కూడా యాక్చువల్గా అయితే ఈ ఓఆర్ఎస్ అనే లేబులే వాడద్దు, కానీ ఈ ఓఆర్ఎస్ అనేవి ఉంటుంది, అదేవిధంగా డబ్బా కింద దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్ అని ముద్రించి అమ్మడం మొదలుపెట్టారు. అయితే దీనిపైన కూడా మళ్ళీ డాక్టర్ శివరంజని పోరాటం చేస్తూ మళ్ళీ ఈవిడ 2022లోనే హైకోర్టులో పిటిషన్ వేసిందట. పిటిషన్ వేసి అసలు ఓఆర్ఎస్ లేబుల్నే వాడద్దు, అసలు దీన్ని వాడద్దు, చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఆమె కోర్టుకు వెళ్ళడం, అట్లా మరి అది చాలా సీరియస్గా తీసుకున్న కోర్టు కూడా మొన్న అక్టోబర్ 14న సంచలనమైన తీర్పు కూడా చెప్పింది. ఏవైతే కంపెనీలు మరి లేబుల్ వేసుకుని తయారు చేస్తున్నాయి, ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పటి నుండి ఓఆర్ఎస్ అనే లేబుల్ని వాడకూడదు అని చెప్పి మొత్తం బ్యాన్ చేశారు ఇప్పుడు. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.